అటువంటి ఒక బీద కుటుంబంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు మరి చదువుకొని పెద్దలయ్యి ప్రజలకు సేవ చేసుకుంటూ గుజరాత్ కు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి మన భారతదేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా సేవ చేసినటువంటి నరేంద్ర మోదీ గారు ఒక బీద కుటుంబం ఏ విధంగా ఉంటది, ఆ పేదల కష్టాలు ఏ విధంగా తీర్చాలి, నా పేద బిడ్డలంతా ఏ విధంగా అభివృద్ధిలోకి రావాలి, నాలాగా ఎవరు కష్టపడకూడదు, ప్రతి పేదవాళ్ళు కూడా ఆర్థికంగా పైకి వచ్చినాడే ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆలోచనతోన ఈ రోజు నరేంద్ర మోదీ గారి దేశంలో ప్రధానిగా మనకు అనేక రంగాలుగా మరి రైతులకు కానీ, మహిళలకు కానీ, యువకులకు కానీ, అన్ని కుల వృత్తులకు కానీ, అన్ని వర్గాల వారికి కానీ ప్రతి ఒక్కరికి ఆలోచించిన విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టినారు. మహిళా సంఘాలకు ముద్రా లోన్లు కానీ, యువకులకు ఉపాధి ఇచ్చి చిన్న చిన్న పరిశ్రమ నెలకొల్పడం కానీ, రైతన్నలకు పెద్ద ఎత్తున కిసాన్ సంబంధితే కాకుండా ఎరువులకు పెద్ద ఎత్తున సబ్సిడీ ఇచ్చి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా వ్యవసాయ రంగానికి అనేక మార్పులు తీసుకొచ్చి రైతులకు తోడు నీడగా నిలబడుతున్నాడు. ఈ రోజు నా అక్కలు, నా చెల్లెళ్ళు కట్టెల పళ్ళ మీద వంటలు చేస్తున్నారు. ఆ కట్టెల పళ్ళ మీద వచ్చిన వంటలు చేసినప్పుడు వచ్చే పొగతో వాళ్ళ కళ్ళంతా కూడా చిన్న వయసులోనే కనుచూపు పోగొట్టున్నది. కనుచూపు పోయి వాళ్ళు చిన్న వయసులోనే కొన్నిసార్లు కళ్ళు చూపు లేకుండా పరిస్తున్నది. వాళ్ళ పొగ పీల్చి గొట్టంతో ఊది ఊది ఆ పొగ పీల్చి మరి ఊపిరితిత్తులు దెబ్బతిని చిన్న వయసులోనే అనారోగ్యాలకు గురవుతున్నారు. అటువంటి కష్టాలు నా అక్కలకు, చెల్లెళ్లకు ఉండకూడదనేటువంటి ఒక ఆలోచన చేసినటువంటి ఒక పీర కుటుంబంపై అనుభవించినటువంటి నరేంద్ర మోదీ గారు దేశంలో ఉన్నటువంటి 10 కోట్ల మంది మహిళలకు, పేద మహిళలకు అడిగిన వారికంతా ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది. ఎవరెవరికైతే ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు లేవో పేదవాళ్ళకందరికీ కూడా అడిగినప్పుడల్లా వాళ్ళకందరికీ కూడా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉచితంగా నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి అందజేస్తా ఉన్నారు. ఈ రోజు నా అక్కల చెల్లెళ్ళు కరోనా సమయంలో, నా అన్నలు తమ్ముళ్ళు కరోనా సమయంలో ఉపాధి లేదు. ఈ ప్రపంచమంతా కూడా కరోనా మహమ్మారి వచ్చి ప్రపంచమంతా అక్కడికి పోతుంటే, అల్లాడిపోతుంటే ఆ యొక్క మహమ్మారిని ఏ విధంగా మనము ఎదుర్కోవాలన్నటువంటి తోచినటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో అతిపెద్ద జనాభా ఉన్నటువంటి మన భారతదేశం మరి మన దేశంలో కోట్లాది మంది చనిపోతారు, పెద్ద జనాభా ఉంది భారతదేశంలో అని పెద్ద ఎత్తున బయట ప్రచారం చేస్తే అమ్మో నా బిడ్డలు చనిపోకుండా నా భారతదేశంలో ప్రజలంతా నా సొంత కుటుంబం లాగా అని చెప్పి భావించి ప్రతి ఒక్కరికి కూడా ధైర్యాన్ని, స్థైర్యాన్ని నూరిపోసి ప్రతి ఒక్కరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి, మనం ఈ మహమ్మారిని ఎదుర్కొందాం, కరోనా మహమ్మారిని మనకందరికీ అండగా నిలబడి ఎంబడే టీకాలు వచ్చే విధంగా శాస్త్రవేత్తలను ప్రోత్సహించి ఎంబడే టీకాలు, మన దేశంలో టీకాలు పేదవాళ్ళకి అందరికీ కూడా 2 డోసులు 3 డోసులు టీకా వేసి మన పేదవాళ్ళందరినీ కాదు దేశ ప్రజలనే కాపాడినటువంటి నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఇవాళ అనేక రకాలుగా మహిళలకు, యువకులకు, రైతులకు అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా, ప్రతి ఒక్క ఆడబిడ్డ కానీ, ప్రతి పేద కుటుంబంలో కానీ ఆనాటి నుంచి కరోనా వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఉచితంగా ప్రతి ఒక్కరికి 1 కిలో, ప్రతి ఒక్కరికి ఒక 5 కిలోల బియ్యం, ఉచిత బియ్యం ఇస్తున్నారా లేదా నరేంద్ర మోదీ గారు ఒకసారి మీరు అందరూ చెప్పాలి. ఇస్తున్నారా లేదా? ఇస్తున్నా, తీసుకున్న అందరూ కూడా. మరి ప్రతి ఒక్కరు ఇప్పటి వరకే కాదు, వచ్చే 5 ఏళ్ల వరకు కూడా ఉచితంగా ప్రతి ఒక్కరికి కూడా 5 కిలోల బియ్యం ఇస్తామని చెప్పినటువంటి మాట నరేంద్ర మోదీ గారు తెలియజేసింది. ఈరోజు పేదల యొక్క భవిష్యత్తు అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అప్పుల కూపంగా మార్పించింది ఎవరు? కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కూపం చేసింది ఎవరు? కేసీఆర్. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? ఎన్నికల ముందు ఒక మాట చెప్పింది, ఏమని? టీఆర్ఎస్ బీజేపీ ఒకటే, టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ఒక మాట చెప్పి 6 గ్యారంటీలు అని చెప్పింది. చెప్పిందా లేదా? 6 గ్యారంటీలు. మరి ఎన్ని గ్యారంటీలు వచ్చాయి?
బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అబద్ధ ప్రచారం చేసి పేద ప్రజలకు 6 గ్యారెంటీలని అనేక మాటలు చెప్పి మోసం చేసి మొట్టమొదటి మెజారిటీతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2,500 ప్రతి మహిళలు ఇస్తా అన్నారు. అందరా లేదా వచ్చాయమ్మా? ప్రతి ఒక్క పేదవాడికి 2,000 కల్పించే 4,000 చేస్తాను అని తల్లి. ప్రతి ఒక్కరికి రైతు బంధు 15,000 చేస్తాను. మరి ఎలక్షన్ అప్పుడు ఆఫీకి కాంగ్రెస్ మరి ఇప్పటిదాకా రైతు బంధు ఎవరికైనా వచ్చిందా? రైతుల మాది 2 లక్షలు అయ్యిందా? మరి ఏమి చదువుకున్న పిల్లలకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నది ఉద్యోగం ఇచ్చే వచ్చిందా? ఏమీ లేకుండా ఇప్పుడు ఏమంటున్నారు? కాంగ్రెస్ నిన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టిండు. ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి ఏం చెప్తున్నాడు? కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అని. ప్రధానమంత్రి అవుతాడా రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఈ దేశం ఏమైతుందని మనమంతా ఏమైతామో మనకే తెలియదు. ఈరోజు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే మరి నరేంద్ర మోదీ గారికి ఎక్కడైనా సరిపోతాడు రాహుల్ గాంధీ? ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ ఉంది? ఈ పక్కన కర్ణాటకలో, ఇక్కడికి తెలంగాణలో, ఈ మధ్యలో మొత్తం దేశంలో ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తుందా? దేశంలో మరోసారి వచ్చేది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే. నరేంద్ర మోదీ గారి మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. ఇలా నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, పాలమూరు రంగారెడ్డికి అరుణమ్మ 10 ఏళ్ళు ఉందిరా, జాతీయ హోదా ఇప్పియలేదు కేంద్రంకి వెళ్ళి అని. నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఈ ప్రాంతంలో నీళ్లు ఎందుకు ఇప్పటిదాకా ఇప్పియలేదు అని నేను అడుగుతున్నా. ఇప్పటిదాకా ఎందుకు పోరాటం చేసి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాలకు ఎందుకు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయలేదు అని అడుగుతున్నా. ఏ పార్టీలలో ఉండకపోక ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాలకు న్యాయం చేసిన బాధ్యత ఎమ్మెల్యేలు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఎమ్మెల్యేలు అందరినీ పక్కన పెట్టి వాళ్ళ పార్టీ వాళ్ళకి పనిచేసిండు. అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో నేనున్నప్పుడు ఆయన టీడీపీలో ఉన్నాడు. అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు గురునాథ్ రెడ్డి కూడా అక్కడే ఉన్నాడు. గురునాథ్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడే ఉన్నాడు. మరి ఆ రోజు గురునాథ్ రెడ్డి గారు అడగండి, కొడంగల్కి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి అయినా ఈ ప్రాంతానికి సబ్స్టేషన్లు కానీ, ఈ ప్రాంతానికి ట్రాన్స్ఫార్మర్లు కానీ, ఈ ప్రాంతానికి రోడ్లు కానీ, ఈ ప్రాంతానికి ఎవరైతే అభివృద్ధి కార్యక్రమాలు జిల్లా మంత్రిగా నేను చేసిన